నమస్కారం. గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. నీరజ్ గారు హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్. ముందుగా మీకు గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. మీకు కూడా థ్యాంక్స్ అండి. ఎగ్ క్యాప్సికమ్. అవునండి, దీని పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద బాగుంటుందండి. ఇది బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఇది. అవునండి, చిల్డ్రన్స్కి. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? మిరియాల పొడి, కారం పొడి, సాల్ట్, ఎగ్స్, బ్రెడ్స్ డెకరేషన్కి. సో ఏంటండి వెరైటీగా ఉంది రెసిపీ. డెఫినెట్గా వెరైటీ రెసిపీ. వెరైటీనండి. అంటే జనరల్గా పిల్లలు మామూలుగా బాయిల్ ఎగ్ తినమన్నా హాఫ్ బాయిల్ వేసి తిన్నా తినరు. ఇలా క్యాప్సికమ్తో కలిపి వేస్తే వాళ్ళకి కొంచెం వెరైటీగా డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పి బ్రెడ్ విత్ ఎగ్ కూడా. క్యాప్సికమ్తో ఎగ్గే డిఫరెంట్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునండి. తింటారా షూర్గా? తింటారండి. అసలు మనకి అది ఏంటో తెలియదు కదా, తింటారా అనడం ఏంటి అయిన తర్వాత మనమే డిసైడ్ చేద్దాం. ఓకేనా? సరే, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. ఏం చేయాలి? ఫస్ట్ ఎగ్స్ని ఒక బౌల్లో తీసుకుందామండి. బీట్ చేసుకుందామా? బీట్ చేయకూడదు, ఇవి జస్ట్ అందులో వేయడమే. మనకి సరిపడంత ఈ గ్యాప్లో వేయాలి. ఇప్పుడు ఏమంటారు, ఎగ్ని కొట్టి దాంట్లో వేసుకోవడమేనా? ఎగ్ ఫస్ట్ ఒక ఎగ్ వేసుకుంటాను. ఓకే, సరిపోకపోతే అప్పుడు ఇంకొక ఎగ్ తీసుకుంటాను. ఓకే ఓకే. సో ఇది కూడా నెట్లోనే చూసారా అండి? అవునండి, నెట్లో చూసి నేను ఇంట్లో ట్రై చేశాను. ట్రై చేస్తే బాగా వచ్చిందని చెప్పి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా, మా పాప కూడా తింటుంది. ఓకే, తనకు కూడా నచ్చిందంటే ఆబ్వియస్లీ పిల్లలందరూ కూడా ఇష్టపడతారని చెప్పి ఈ ఐటమ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. బాగుందండి. ఇప్పుడు ఒక ఎగ్ని తీసుకొని వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం స్టవ్ ప్యాన్ వెలిగించుకొని. ఉండండి, ప్యాన్ వెలిగించుకుని కాదు, స్టవ్ వెలిగించుకుని. మీరు స్టవ్ వెలిగించండి, నేను ప్యాన్. ఓకేనండి. ఓకే. ఇంట్లో వంటలు చేయమంటే కంగారు పడరు, కానీ రుచి చూడలో వంటలు చేయమంటే ఎందుకో కంగారు పడిపోతూ ఉంటారు ఆడవాళ్ళు. ఎందుకంటారు? అంటే ఫస్ట్ టైం కదండి, ఫస్ట్ టైం కదా, మీ అందరి ముందు చేసి చూపించడానికి కంగారు పడిపోతూ ఉంటారు అనమాట. అది ఓకేనండి. ఇది కొంచెం హీట్ ఎక్కింది కదండి. ఫస్ట్ ఏం చేయాలండి? ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కింది కదండి, మనం కొంచెం బటర్ వేసుకొని వీటిని అటు ఇటు ఫ్రై చేసుకుందాం. ఏమంటే ఇప్పుడు నాకు కొంచెం ఐడియా వస్తుంది. క్యాప్సికమ్ లోపల ఎగ్ వేస్తారా? అవునండి, క్యాప్సికమ్ కట్ చేసుకున్నాం కదండి ఇలాగా చక్రాల్లాగా, వీటి లోపల ఎగ్ వేస్తే మనకి. భలే ఐడియా అండి, బాగుంది. అలా టమాటా కూడా చేసుకోవచ్చా? మన ఇష్టం అండి, చేసుకోవచ్చు. అయితే క్యాప్సికమ్ అయితే పిల్లలకి గ్రీన్ గా కొంచెం బాగుంటుంది. టమాటా కూడా బాగుంటుంది మేబీ. బాగుంటుందండి. ఇంకొక రెండు కూడా పెట్టి వేయించుకుందామా? ఓకేనండి. అది కూడా పెట్టేసి బటర్లో మనం వీటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మరి ఎగ్ని అలా ఉత్తిగానే వేసేస్తామా? లోపల చప్పచప్పగా ఉండదా? లేదండి, ఇది హాఫ్ బాయిల్ కదా, బ్రేక్ఫాస్ట్ హాఫ్ బాయిల్ కాబట్టి ఇది వేసిన తర్వాత వీటిలో మనం కొంచెం సాల్ట్, మిరియాల పొడి, ఈ ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి, కాశ్మీరీ ఎండుమిరపకాయలు, వాటిని ఆ చిల్లీ ఫ్లేక్స్ ని మనం ఇలా పౌడర్ పైనుంచి వేస్తామా? అవునండి, పైన డెకరేట్ చేస్తాం. నేను ఉత్తిగా ఎగ్గలా వేసేస్తారేమో. లేదండి, ఓకే. ఎగ్ వేసిన తర్వాత పైన మనం సీరియస్లీ పిల్లల కోసమే కాదండి, పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అవునండి, చాలా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్. బ్రెడ్ తో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది ఇంకా సూపర్ అండి. ఏంటి హాబీస్ ఏంటి? ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు? ఖాళీ సమయాల్లో ఇలా వంటలు ట్రై చేస్తుంటాం. మాక్సిమం నేను ICAA చేస్తున్నాను, ఫైనల్ అవుతుంది. సో చదువుతోటే. ఫైనల్ ఇయర్ ఇప్పుడు? ఫైనల్ అండి, కాస్ట్ అకౌంటెన్సీ. సో చదువు ఇంకా ఇలా వంటలు, ఏమైనా వెరైటీ వంటలు, ఇంకా అంతేనండి. ఫ్రెండ్స్తో చాటింగ్, అలా బయటికి సరదాగా హైదరాబాద్లో ఉన్న మంచి మంచి ప్లేస్లన్నీ కూడా చూసేసాము. అలా అవుటింగ్ కూడా ఇయర్లీ వన్స్ బయటికి కూడా వెళ్తుంటాము. తిరిగేద్దామయ్యి. ఓకేనండి. ఇటు సైడ్ ఫ్రై అయిపోయి కదండి, ఇటు సైడ్ కూడా ఇలా చక్రాల్లాగే మనం ఉంచుకోవాలి జాగ్రత్తగా. క్యాప్సికమ్ ఎక్కువ వేగక్కర్లేదు కదా? అవునండి, జస్ట్ అటు ఇటు కొంచెం ఆ స్మెల్ అనేది ఉంటుంది కదా, అది మనకి బటర్ తోని కొంచెం ఆ పచ్చివాసన పోయి హాఫ్ బాయిల్ లాగా కుక్ అవుతుంది, మనం తినొచ్చు. దాంట్లో ఇప్పుడు ఓకేనండి. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయి కదా, వీటిలోపు ఎగ్ వేసేద్దాం మనం. ఇంకొక ఎగ్ కూడా వేసుకున్నామండి. ఓకే. ఓహో, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎల్లో వచ్చేటట్టు వస్తే బాగుంటుందండి. లుకింగ్ గుడ్. ఓకేనండి. అది కొంచెం కుక్ అవ్వాలండి. కొంచెం మనం ఆయిల్ కూడా సైడ్లో కొంచెం ఆయిల్ వేసుకుంటాం లైట్గా, అంటే కొంచెం బటర్ వేసాం కదా. అవును.
చూస్తున్నారు కదా, క్యాప్సికమ్ లోపల మనం ఎగ్ బీట్ ఏం చేసుకోలేదండి, లైక్ అలా ఎగ్ పలంగానే వేసేసుకున్నాము. ఒక్కొక్క క్యాప్సికమ్ లోపల ఎల్లో వస్తే బాగుంటుంది. సో మిగిలింది వేస్ట్ చేసుకోకుండా ఇంకో దాంట్లో కూడా వేసేసుకోవచ్చు. ఆల్రెడీ అలా వేసేసాము. అది బాయిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెంసేపు మనం వెయిట్ చేద్దాం. సో నీరజ్ గారు ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఇవి కొంచెం బాయిల్ అయ్యింది కదండి, జస్ట్ ఇలా వేసినట్ల. ఇప్పుడు ఇందులోనే మనం సాల్ట్, పెప్పర్ హాఫ్ బాయిల్గా ఉన్నప్పుడు వేసేయాలి. హాఫ్ బాయిల్గా ఉన్నప్పుడే వేసేయాలి. అప్పుడు దానికి బాగా అబ్జర్వ్ అయ్యి టేస్ట్ బాగుంటుంది. ఓకే. కొంచెం సాల్ట్ ఇలా లైట్గా అండి, ఎక్కువ వేస్తే మళ్ళీ సాల్ట్ ఎక్కువ అవుతుంది. అవును. కొంచెం ఇది పెప్పర్ పౌడర్ అండి, కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తే హెల్త్కి కూడా మంచిది ఎగ్ బాయిల్స్కి. చేత్తోనే స్ప్రింకిల్ చేసుకుంటే నీట్గా బాగుంటుంది మొత్తం అంతా. ఈ క్యాప్సికమ్ ఫ్లేవర్ కూడా ఎగ్కి బాగా అబ్జర్వ్ అవుతుంది. అవునవును. కొంచెం కారం తినేవాళ్ళు పెద్దవాళ్ళ కోసం అనుకుంటే మనం కొంచెం పెప్పర్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. పిల్లల కోసం అంటే పిల్లలకి కూడా పెప్పర్ వేస్తే చాలా మంచిదండి. జనరల్గా ఘాటు ఉంటుంది, కోల్డ్ వాళ్ళకి కోల్డ్ అది చేస్తుంది కదండి. అలాంటి టైంలో మనం పెప్పర్తో చేస్తే వాళ్ళకి తొందరగా కోల్డ్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఇవి కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంది కదండి, ఈ పౌడర్ని కూడా పైన మనం స్ప్రింకిల్ చేయొచ్చు. నిజంగా వెరైటీగా ఉందండి. ఇది చూడడానికి కలర్ఫుల్ గా ఉంది, తినడానికి వెరైటీ బ్రేక్ఫాస్ట్. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు, వెరైటీగా ఉంది కదా. లేకపోతే మమ్మీ ఎప్పుడు ఎగ్ ఇస్తుంది, బాయిల్ ఎగ్ ఇస్తుంది అంటారు. ఇడ్లీ, దోశ, చపాతి, బాయిల్ ఎగ్ కూడా తినరు. బాయిల్ ఎగ్ తినమంటే పారిపోతారు. ఇలా వెరైటీగా ఉంటే కొంచెం ఇంట్రెస్ట్ గా తింటారు. నీరజ్ గారు చూద్దామా? ఓకేనండి, ఒకసారి చూద్దాం. ఓకేనండి, ఫినిష్ అయిపోయిందండి, బాయిల్డ్ అయిపోయింది. ఉండండి. దాన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసే పద్ధతి ఎలాగో మీకు చూపించిన. ఓకేనండి, చెప్పండి. దీన్నే అంటారు రెసిపీ ఆవిడది, బిల్డప్ నాది. కరెక్టేనండి కదా? అవునండి. ఈ ఐడియా నాకు తెలుసా, ఇందాక మీరు మూవ్ చేస్తుంటే అది అలా మూవ్ అవుతుంటే ఐడియా వచ్చిందండి. సో అలా తీసుకోవాలి ప్లేట్ లోకి. ఏంటి దీన్ని ఏమైనా గార్నిష్ చేస్తారా? ఇంతేనా? చాలా అసలు నీట్ గా ఉంది. బ్రెడ్ తో గార్నిష్ అండి, క్యారెట్స్ అంతే, రెడీ. పిల్లలు ఇలా తింటే బాగుంటుంది, బ్రెడ్ ఆమ్లెట్ లా. సూపర్. చూస్తున్నారు కదండి, బ్రేక్ఫాస్ట్ కి హెల్దీ అండ్ వెరైటీ ఎగ్ క్యాప్సికమ్ రెడీ అండి. చూడ్డానికే కాదు, తినడానికి కూడా డెఫినెట్ గా చాలా బాగుంటుంది. వెరీ హెల్దీ అండి, చాలా టేస్టీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని కూడా అనుకుంటున్నాను. ట్రై చేయండి, రుచి చూడండి. సో మీకు శ్వేత శారీ మందిర్ కవాడి కూడా వారు అందిస్తున్న అందమైన శారీ గిఫ్ట్ అండి. వెడ్డింగ్ శారీస్, పట్టు చీరలు, అన్ని రకాల డిజైనర్ వేర్ శారీస్ కి వీరు పెట్టింది పేరండి. అలాగే ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే అన్ని రకాల వస్త్రాలు అతి తక్కువ ధరలకే వీరు అందిస్తారండి. సో వారు అందిస్తున్న అందమైన శారీ మీకోసం. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీకు కూడా ఇలాంటి టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కనుక తెలిసి వాటిని మన ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. తిరిగి రేపటి గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మీ శ్రీవాణి. Gift sponsored by Sweta Sari Mandir, Kavadiguda, Vidyanagar, Hapsiguda. Phone number 040-276-11332. సమర్పించిన వారు Gold Drop Refined Sunflower Oil.